ఎప్పుడైనా సరే ఈ కార్పొరేట్ హాస్పిటల్ మార్కెటింగ్ అని ఉన్నప్పుడు మనకి ఈ ఖర్చు ఎక్కువ అవుద్ది. ఆ మార్కెటింగ్ ఖర్చు పేషెంట్లకి తగ్గించడం వల్లనే మనం చాలా వరకు సేవ్ చేయటం అవుద్ది. మనకి అడ్వర్టైజ్మెంట్లు యాడ్స్ అనేవి గత 23 సంవత్సరాలుగా ఎక్కడా పెద్ద ఏం ఖర్చు పెట్టలేదు. సో దానికి సంబంధించినంత వరకు పేషెంట్లకి వాళ్ళకి అయ్యే బిల్లు కానీ వాటిలో కానీ రాయితీలు ఇవ్వటం, తగ్గించటం అనేది చేసాం. వీలైనంత వరకు వాళ్ళు పెట్టుకోగలిగిన వాళ్ళని తిప్పి పంపటం అనేది లేకుండా చూసాం. ఇది కాకుండా మేము ఏంటంటే కొంత ఈ సోషల్ సర్వీస్ అది కూడా చేసాము ఈ గత 20 సంవత్సరాల్లోనూ. మనకు వచ్చే దాంట్లోనే మిగిలిన దాంట్లోనే సోషల్ సర్వీస్ లాంటిది జరుగుతుంది. అల్టిమేట్గా ఏంటంటే మనం చేసే పని నిజాయితీతో చేయాలి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీరు డాక్టర్గా కావడానికి అంటే ఈ వృత్తిలోకి రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్ సార్? ఎలా అట్లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే మీరు నాన్నగారు చదివిస్తే ఇటు వచ్చా? నాకు మొదటి నుంచి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్టింగ్ ఉండేది. నాకు 100కి 100% వచ్చింది లెక్కల్లో. సైన్స్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ సైన్స్లోకి వెళ్ళారు. సైన్స్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఒకటి ఇంజనీరింగ్ అంత అక్యూట్ క్రైసిస్లో ఉంది. 72లో ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడి తిరిగే రోజులు 72, 73 ఆ టైంలో. అంటే అక్యూట్ క్రైసిస్ అనమాట, ఇంజనీరింగ్ జాబ్స్ పోయి చాలా వరకు. సరే ఆ రోజుల్లో మా ఫాదర్ అడ్వకేట్ కాబట్టి ఆయన మ్యాథ్స్ వద్దు సైన్స్ తీసుకో అన్నారు. దానికి కూడా మా ఊర్లో డాక్టర్ గారు ఉండేవాడు, ఆయనే మా ఇన్స్పిరేషన్. అంటే ఆయన ఏంటంటే సైకిల్ వేసుకుని వెళ్ళేవాళ్ళు రోజు. అటు ఊరికి ఒకటే ఎంబీబీఎస్ డాక్టర్ ఉండేవాడు, మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఆయన అంటే చాలామంది పేషెంట్లు చూసేవాళ్ళు, డాక్టర్ గారు అని రెస్పెక్ట్ ఉండేది. సో మా ఫాదర్ చెప్పటం ఆయన కూడా సగం కారణం. ఆయన ఎంబీబీఎస్ఏ గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్నారు అనమాట. ఆయన రాధాకృష్ణారావు గారని ఆయన రోజు చూసేవాళ్ళు అనమాట. సో ఆయనకి మమ్మల్ని అందరినీ ఆయనే చూసేవారు చిన్నప్పుడు, వైద్యం అంతా. కొంచెం వచ్చినా మా ఫాదర్కి మంచి స్నేహితుడిగా ఉండేవాడు ఆయన. అడ్వకేట్స్ తక్కువ మంది ఉండేవాళ్ళు కదా, డాక్టర్లు కూడా తక్కువ మంది కాబట్టి, చిన్న ఊరు కాబట్టి ఎక్కువగా రిలేషన్షిప్ బాగుండేది ఆయనతో. సార్ బాల్యం ఎక్కడ సార్, మీ ఊరు గురించి, ఫ్యామిలీ గురించి? నేను పుట్టింది మచిలీపట్నం అండి. చెడిమివారి అగ్రహారం అని ఉండేది ఒకటి మచిలీపట్నంలో, జిల్లా కోర్టుకు వెళ్ళే దారిలో. అక్కడ కాకర్లమూడి సుబ్బారావు నాయుడు గారని ఒక ఆయన ఇంట్లో మా ఫాదర్ అప్పుడు అక్కడ మచిలీపట్నంలో అప్పుడే ప్రాక్టీస్ పెట్టుకున్నారు. జూనియర్గా చేసేవాళ్ళు ఇద్దరి దగ్గర, సర్వా విశ్వనాథం అని ఒక ఆయన, చిట్టా రామశేషి గారని ఇంకొక ఆయన దగ్గర జూనియర్గా చేసి తర్వాత తను ఇండిపెండెంట్ ప్రాక్టీస్ పెట్టుకున్నారు. సో వాళ్ళ ఇంట్లో పుట్టాను. అవనగడ్డలో ఎప్పుడైతే కోర్టు మూవ్ అయిందో 61లో మేము అవనగడ్డ వచ్చేసాం. ఓకే, ఫ్యామిలీ అంతా మొత్తం అవనగడ్డ వచ్చేసామండి. అవనగడ్డలో నేను 1 నుంచి 5 వరకు చదువుకోలేదు. మా ఇంటికి ఒక ఆయన ఇచ్చి ట్యూషన్ చెప్పేవాడు. సరాసరి 5వ క్లాసులో జాయిన్ అయ్యాను. 6వ క్లాసులో స్కూల్లో. నా స్కూల్ అడ్మిషనే 6th క్లాస్. అప్పుడు 8 ఏళ్ళు ఉన్నాయి, 7 ఏళ్ళు నిండినట్టున్నాయి. 8వ సంవత్సరంలో ఫస్ట్ 6th ఫామ్లో వేసేసారు. ఫస్ట్ ఫామ్ అంటారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను. 10th క్లాస్ వరకు జిల్లా పరిషత్ హై స్కూల్. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ 1 సంవత్సరం మా దగ్గర చదువుకున్నాను అవనగడ్డలో. ఆ తర్వాత నేషనల్ కాలేజ్ అని ఆంధ్రజాతీయ కళాశాల అని మచిలీపట్నంలో ఉంది. అప్పుడు హిందూ కాలేజీ సీట్ సెకండ్ ఇయర్ ఇవ్వని అన్నారు, అందుకని నేషనల్ కాలేజీలో చదువుకున్నాను 1 సంవత్సరం. నేషనల్ కాలేజీ తర్వాత నేను గుంటూరు మెడికల్ కాలేజీ, ఎంబీబీఎస్ గుంటూరు మెడికల్ కాలేజీ, ఎంఎస్ కూడా గుంటూరు మెడికల్ కాలేజీ. మధ్యలో ఒక 6 నెలలు మాత్రం చండీగఢ్లో జూనియర్ రెసిడెన్సీ చేశాను పీజీఐలో. కానీ ఇక్కడ ఎంఎస్ రాగానే ఇక్కడ వచ్చాను. తర్వాత ఎంసీహెచ్ ఏమో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అడిగారు. మాది 3rd బ్యాచ్ ఇండియాలో. ఫస్ట్ 2 బ్యాచెస్ అయిన తర్వాత మొదటి 2 బ్యాచ్లకి నేను ఏదో పర్సనల్ కారణాలతో అపేర్ కాలేకపోయాను. 3rd బ్యాచ్కి నేను సెలెక్ట్ అయ్యాను. అక్కడే ఫస్ట్ టైం వెళ్ళటం అయింది అడియార్లో. ఆ తర్వాత అంతా గవర్నమెంట్ సర్వీస్లోనే 83 నుంచి 21 సంవత్సరాలు పనిచేశాను గవర్నమెంట్ సర్వీస్లో. 21 సంవత్సరాల తర్వాతనే ప్రైవేట్ ప్రాక్టీస్లోకి వచ్చానండి. సార్ మీ సిబ్లింగ్స్, మా నాన్న? మా అమ్మకి నాన్నకి నేను ఒక్కడనే, కొడుకు కూతురు అంటే ఒకడేనండి, ఒక్కడే. మా ఫాదర్ అడ్వకేట్ బేసికల్గా, మచిలీపట్నంలో ప్రాక్టీస్ చేశారు. ఆల్మోస్ట్
56 నుంచి 85 వరకు ప్రాక్టీస్ చేశారు. 30 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు అవనగడ్డ నుంచి. మండల కృష్ణారావు గారి మీద గెలిచారు ఫస్ట్ టైము. తర్వాత 3 సార్లు అవనగడ్డ నుంచే గెలిచారు. మా అమ్మ మా ఫాదర్ ఊరే, ఇద్దరు పక్క వెళ్ళాలి కలిసి వాళ్ళే. మా నాయనమ్మ కావాలని చేసుకుందని చెప్తారు అప్పుడు. సో మా ఊర్లోని మా అమ్మది కూడా బందలాయి చెరువేనండి. సో మా అమ్మ హౌస్ వైఫే. సార్ యాక్చువల్గా ఇప్పటికీ మీరు అంటే డాక్టర్గా చేస్తూ కూడా ఊరికి వెళ్ళి సేద్యం చేయిస్తుంటారు అన్నది చాలామంది చెప్పుకుంటారు. ఈ సేద్యం మీద అంటే వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఎట్లా మీకు? అది అంటే ఆల్మోస్ట్ మీరు ఒక ప్రొఫెషన్ లాగా చేస్తున్నారు సార్ దాన్ని కూడా. అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం కదండి. అది చిన్నప్పటి నుంచి కూడా పొలం వెళ్ళటం అనేది ఒక హాబీగా ఉండేది. ప్రతి సెలవుల్లోనూ ప్రతిరోజు మా తాతగారు యాక్టివ్గా ఉన్నంతకాలం రోజు తీసుకెళ్ళేవాళ్ళు పొలానికి. ఏ రోజు సాయంకాలం పొద్దున్న అయితే ఏదో ఒకటి తినేవాళ్ళు. సాయంకాలం అయితే మీరు ముంజికాయలు అంటారు కదా, ఇప్పుడు అమ్ముతారే, అది తినేవాళ్ళు. ప్లస్ కొబ్బరికాయలు ఎప్పుడన్నా దొరికాయి. మా ఎక్కువ ఈ తాడి చెట్లు ఉంటాయి, అవి తినేవాళ్ళం. అది కాకుండా వేరుశెనక్కాయలు వేసేవాళ్ళు. ఇన్కమ్ వచ్చేది కాదు కానీ మాకు తినడానికి బాగుండేది వేరుశెనక్కాయలు. కొంతకాలం బెల్లం కూడా వేశారు. సో అక్కడ మీకు చేసేటప్పుడు షుగర్ కేన్ జ్యూసును అప్పటికప్పుడు తయారయ్యేటప్పుడు ముందు బెల్లానికి ముందు ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది తింటాను. పాకంలానే తాగినలాగా చాలా బాగుండేది. ఇవన్నీ రోజు తిరిగేవాళ్ళం కాబట్టి ముందు నుంచి కొంచెం వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఏంటంటే ఈ చదువు వీటిలో పడిపోయి తర్వాత నేను చాలా కాలం వ్యవసాయ పొలం వెళ్ళటం మానేశాను. తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్ నుంచి బయటకు వచ్చి ప్రాక్టీస్ చేసిన తర్వాత అనిపించింది మనకి ఏదో వ్యాపకం ఉండాలి, ఇది మానేస్తే ఏదో ఒకటి ఉండాలి. అందుకని పాత వ్యవసాయాన్ని చేసామన్నమాట దాన్ని. సార్ ఊరి దగ్గర ఏమైనా సర్వీస్ యాక్టివిటీస్ లాంటివి ఏమైనా చేస్తున్నారా సార్ మన అవనిగడ్డ ఆ ఏరియాలో? నేను వెళ్ళినప్పుడల్లా పేషెంట్స్ మా ఇంటికి వస్తారు. 50-60 మందిని చూస్తానండి. ఫ్రీ సర్వీస్ ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది. అంటే ఏంటంటే క్యాన్సరే కాదు, తుమ్మినా దగ్గినా జ్వరం వచ్చినా కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అందరూ వస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు ఉంటారు, ఊరు వాళ్ళు ఉంటారు. అందుకని వీళ్ళని నో అని చెప్పడం కుదరదు. ఒక్కోసారి భోజనానికి వచ్చినప్పుడు కూడా వస్తారు చేస్తున్నప్పుడు. అన్నిటికంటే ఏంటంటే మా అమ్మ చనిపోయినప్పుడు ఇంక ఇంట్లోనే కూడా ఉంది, ఇంక తీసుకెళ్ళలేదు, అప్పుడు కూడా వచ్చారు చూపెట్టుకోవడానికి. అంటే ఈ పరిస్థితిలో ఒకసారి చిరాకేస్తుంది కానీ వాళ్ళకి అనిపిస్తుంది అవైలబిలిటీ అనేది మనం ఇక్కడ ఉండం కాబట్టి ప్రాబ్లీ వాడికి ఇదే టైంలో మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని అనిపిస్తుంది. విసుకోకుండా చూడటం ఒకటే నేర్చుకున్నాం అంతేనండి. సార్ నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు, మీకు కూడా ఆఫర్స్ వచ్చి ఉంటాయి, మీరు అటువైపు వెళ్ళలేదా సార్? అంటే రాజకీయాలు చాలాసార్లు అడిగారు నన్ను. అంటే మేము మా కంటెస్ట్ చేసినప్పుడు సారా పంచడం డబ్బులు ఇవ్వటం అలవాట్లేదు. మొదటి 3 ఎలక్షన్లు కూడా సారా పంచలేదు, డబ్బులు ఇవ్వలేదు. తర్వాత నన్ను అడిగాను ఏంటి పరిస్థితి అని. అడిగితే అందరూ చెప్పారు మండలానికి 75 లక్షలు సారాకు అవుద్ది, పై 4 మండలాలు ఉండేవి, ఇప్పుడు 6 అయినాయి, ప్లస్ 50 లక్షల నుంచి 75 లక్షలు సారాకు అవుద్ది. ఓటుకి 300 నుంచి 500 పంచాలన్నారు, ఇంకా తక్కువ. మా నియోజకవర్గం ఆస్పెక్ట్లో ఎకనామికల్ అంటాం మేము. మిగతాది ఇచ్చి దానిలాగా కాదు, 300 నుంచి 500 పంచాలంటే 1,00,000 ఓట్లు కొనాలన్నారు. నేను అనుకున్నాను వాళ్ళ భార్యలు రోజు ఈ డాక్టర్ గారు మమ్మల్ని తీసుకొని మా ఆయన్ని తిట్టుకుంటాడు, తాగిచ్చి వాడు వచ్చి రోజు కొట్టి తిట్టుకుంటారు, రోజు నన్ను తిడతారు కదా ఆ రోజు తాగిచ్చినందుకు. అందుకని నేను డిసైడెడ్ సారా పంచను, వీటిలో మనకు సూట్ కావని నేను అప్పుడే చెప్పాను. ఈ సిస్టమ్కి సూట్ అవనని వెళ్ళి చెప్పానండి. అడిగిన ఆయనకే సార్ నన్ను ఏదో మామూలుగా బతకనివ్వండి, సూట్ అవనని. ఇంకోటి కూడా చెప్పాను, మేమేదో ఉన్నవాళ్ళం అనుకుంటున్నారు, ఏదో ఉండటానికి ఇల్లు, రీజనబుల్ గుడ్ లైఫ్ ఉంది, ఖర్చు పెట్టి అంత డబ్బు లేదని నిర్మమాటంగా చెప్పడం బెటర్ కదా. చెప్పాను, ఆయన ఒప్పుకున్నారు, ఇద్దరు ఒప్పుకున్నారు, దానికి అదే ప్రాబ్లం లేదు, కన్విన్స్ అయ్యారనమాట. సో అది
ఈక్విటీ అదే మన రెస్పెక్ట్ మనం కాపాడుకుంటూ వాళ్ళని అడిగిన దానికి చెప్పేసి బదిలిచ్చి వస్తే సరిపోద్దండి. అందుకని ఏంటంటే రాజకీయాల్లో ఇంకా అడుగుతూ ఉంటారు మా వాళ్ళు పాపం, పాత వాళ్ళు అనేది. మా ఇంటికి ఒక ఐకానిక్ సింబల్ ఉండేది. ఎవడో ఏదైనా ప్రాబ్లం ఉన్నా వచ్చేవాళ్ళు. అంటే కోర్టు కేసులో ప్రాబ్లం ఉన్నా, ఎంఆర్ఓ దగ్గర ప్రాబ్లం ఉన్నా, పోలీస్ స్టేషన్ దగ్గర ప్రాబ్లం ఉన్నా వచ్చి చెప్పుకునేవాళ్ళు. మా ఫాదర్ బతికినంతకాలం. ఆయన రాజకీయాలు మానేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 10 ఏళ్ళు బతికారు. 10 ఏళ్ళకిను కనీసం లాస్ట్ 1 ఇయర్ తప్ప 9 సంవత్సరాలు ప్రతి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ కాలం అపోజిషన్ ఉండేది, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ తర్వాత కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్పుకుని, అది కొంతమంది బాధపడతా ఉంటారు, ఇల్లు ఖాళీ అయిపోయింది ఎవరు మాకు లేరని. అయినా సరే కూడా సిస్టంలో అడ్జస్ట్ అవ్వడం కష్టమని ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదండి. సరే, ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ సర్వీస్లో అంటే ముఖ్యంగా 2 ప్రభుత్వాలు ఇప్పుడు ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర కానీ మీ సేవల్ని వినియోగించుకుంటున్నాయా సార్? అంటే మనం ఇక్కడైతే సర్వీస్ చేస్తున్నామండి. అక్కడ వాళ్ళు పిలిచి అడ్వైజర్గా ఉండమన్నారు. నేను చెప్పాను, అడ్వైజర్ అనేది డబ్బుతో కూడని పని అయితే వస్తానండి. ఎందుకంటే ఒకసారి అడ్వైజర్ అని పేరున్న తర్వాత వాళ్ళ జీతం, ఒక బొగ్గ కారు, అక్కడ ఒక చిన్న ఆఫీస్, అలాంటివి నాకేం అవసరం లేదు. మీరు ఎప్పుడు మీటింగ్ పిలిచినా వస్తానని చెప్పాను, సీఎం గారికే చెప్పాను. సో ఆ తర్వాత ఏంటంటే నిజంగానే మీటింగ్ ఉన్నప్పుడు వెళ్ళి కలిసి సలహాలు ఇవ్వటం వరకే. ఎందుకంటే ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది ది లోకల్ స్టాఫే. అంటే ఐఏఎస్ ఆఫీసర్ నుంచి, హెల్త్ సెక్రటరీస్ నుంచి కింద పర్క్యులేటింగ్ టు మెడికల్ ఆఫీసర్. ఈ బయట నుంచి అడ్వైజర్స్ చెప్పినందువలన పని జరగదు. వాళ్ళకి స్టిమ్యులేషన్ ఎవరిస్తారు? పొలిటికల్ సిస్టమ్ ఇవ్వాలి. పొలిటికల్ సిస్టంలో ఉన్నవాళ్ళు చెప్తే కానీ పని జరగదు. అడ్వైజర్స్ చెప్తే ఏం పని జరగదండి. సో అందుకనే అది నేను పొలిటికల్ సిస్టంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్పాను. నేను నాకు ఏ రకమైన ఆర్థిక ఫైనాన్షియల్ కమిట్మెంట్ అనేది వద్దు, ఆఫీస్ అనేది వద్దు. అలాంటప్పుడు పిలవండి, ఎప్పుడైనా వస్తానని చెప్పాను ఆయనకి. సార్, మీ ఫ్యామిలీ శ్రీమతి? నా శ్రీమతి గైనకాలజిస్ట్ అండి. తను గవర్నమెంట్ సర్వీస్లోనే, ఇద్దరం గవర్నమెంట్ సర్వీస్లోనే పనిచేసాం. తను వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకుంది. ఇద్దరు తను ప్రాక్టీస్ చేస్తుంది. నిర్మల తన పేరు. అంటే అగ్రెసివ్గా ఏం ప్రాక్టీస్ చేయదు, కూల్ ప్రాక్టీస్ చేస్తుంది. 10 to 4 వచ్చి ప్రాక్టీస్ చేస్తుంది. మొదటి నుంచి కూడా ప్రాక్టీస్ అంటే పడిపడి చేసే గైనకాలజీ లాగా చేయొద్దు. ప్రాక్టీస్ ఓన్లీ ఫర్ ప్యాషన్. చదువుకున్నందుకని గవర్నమెంట్ సర్వీస్లో సిన్సియర్గానే ఆల్మోస్ట్ 17 ఏళ్ళు పనిచేసింది. మెటర్నిటీ హాస్పిటల్, కోటి సుల్తాన్ బజార్, నాంపల్లి, వీటిలో పనిచేసిందండి. మా అమ్మాయి సర్జికల్ ఆంకాలజీ చేసింది. తను ఎంసీఎస్ సర్జికల్ ఆంకాలజీ చేసింది. తర్వాత సన్నిలానేమో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. తను ఎంబీఏ చేశాడు మా హూస్టన్, దీంట్లో క్లీవ్లాండ్లో. ఆయన వాళ్ళు బిజినెస్ చూసుకుంటారు. మా అబ్బాయి 5 years లా కోర్స్ చేశాడు. సో స్టిమ్యులేటెడ్ బై మై ఫాదర్ అనమాట. ఏదో లా చేసి తర్వాత నిజం తెలుసుకున్నాడు ఇప్పుడు లాయర్ పరిస్థితి. మీ అమ్మాయికి మీ ఇన్స్పిరేషన్ సార్ సర్జికల్ ఆంకాలజీ? సో ఆ తర్వాత తను ఐఎస్బిలో చేస్తున్నాడు అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు మా డాటర్ ఇన్ లా కూడా 5 years లా కోర్సు, ఎంబీఏ ఇక్కడ ఎల్ఎల్ఎం నల్సర్లో చేసింది. తను డెలాయిట్లో పనిచేస్తుంది లీగల్ ఇన్ఛార్జ్ కింద. ఫ్రీ టైంలో ఎట్లా స్పెండ్ చేస్తారు సార్ మీరు? టైం దొరికితే ఒకవేళ సినిమాలు అవి చూస్తున్నారా? చూస్తానండి. సాహిత్యం, సినిమా? నాకు చదవటం అనేది హాబీ. పూర్వం అదే ప్రాబ్లీ ఇందాక చెప్పినట్టు రావిశాస్త్రి గారి పుస్తకం నుంచి దాస్ క్యాపిటల్ వరకు చదివాను. చందమామ కథలు కూడా చదువుతాను, రెగ్యులర్గా చదివేవాడిని. మా ఊర్లో ఇంటి పక్కన లైబ్రరీ ఉండేది. మీకు భగవద్గీత మాకు చదువుకునేటప్పుడు మ్యాండేటరీ. అంటే మ్యాండేటరీ అంటే ఇష్టం వచ్చిన వాళ్ళకు చదువుకోవచ్చు. 3 అధ్యాయాలు వల్లి వేయించడం అంటారు, అంటే అప్పచెప్పటం అనమాట. అది కూడా నేర్చుకున్నాం. ఈ నేర్చుకోవడం వలన చాలా చేంజెస్ వస్తాయి. వేరే తిట్టడం ఉండదు, అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది చాలా వరకు తగ్గుద్ది. తర్వాత ఫిలాసఫీ ఏంటంటే ఈ భగవద్గీత నేర్చుకున్న తర్వాత మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా వస్తాయి.
భగవద్గీత అనేది రిలీజియస్ బుక్ కాదు, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఆయన చెప్పింది ఏదో వినటం అనమాట, అంతేగాని దీన్ని అసలు ఎక్కడ దీంట్లో రిలీజియస్ కానే కాదు నా ఉద్దేశంలో. ఓకే. కాకపోతే చేంజ్ ఆఫ్ లైఫ్ అనేది వస్తుంది. మేము స్కూల్లో జిల్లా పరిషత్ హై స్కూల్ కదా, సంస్కృత్ మాస్టారు 3 ప్రైవేట్ క్లాసులు డబ్బులు ఏం తీసుకునేవారు కాదు. శని ఆదివారాలు గంట అలా 6 నెలలు చెప్పారు. 3 అధ్యాయాలు. 3 అధ్యాయాలు అందరి చేత, అంటే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు, 20 మంది వచ్చారు మొత్తం స్కూల్లో, కంటతా పెట్టించేవారు. తర్వాత అప్పుడు స్కూల్లో చాలా బాగుండేది. మామూలు హిందీ కంటే కూడా ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర విశారద అని ఉండేది. నేను మాధ్యమిక పాస్ అయ్యాను, రాష్ట్ర ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి 10th క్లాస్ వచ్చేసింది, రాయలేదు. మా మేనత్ చదువుకుంది, అంటే ఆ రోజు స్కూల్స్లో, అంటే మా ఆల్మోస్ట్ నౌ షీజ్ 83, హిందీ చదువుకునే వాళ్ళు ఉండేవారు. అలాంటి ఇప్పుడు ఏమీ కనపట్టలేదు. అంటే హిందీ మహాసభని ఒకటి కండక్ట్ చేసేవాళ్ళు విలేజెస్లో. ఇప్పటికీ ఉన్నాయి సార్ హిందీ మహాసభ ప్రాంగణాలు ఉన్నాయి అక్కడక్కడ, కానీ అది స్కూల్స్లో కనపట్టలేదు. ఇప్పుడు అన్నీ కార్పొరేట్ స్కూల్స్ రావడంతో ఇంతకుముందు మాకు గురువుల పేర్లు గుర్తుండే. జోషులు సూర్యనారాయణమూర్తి గారని, కుప్ప నరసింహశాస్త్రి గారని, సింహాద్రి బసవయ్య గారని, గద్దే బసవయ్య గారని. ఇప్పుడు చెప్పమానండి, మ్యాథ్స్ సారు, సైన్స్ సారు, హిస్టరీ సారు, ఇంగ్లీష్ సార్లే కానీ పేర్లు గుర్తుండని రోజులు ఇవి. అది తేడా కనిపిస్తుందండి ఎడ్యుకేషనల్ సిస్టంలో. సినిమాలు అవి చూస్తుంటారా సరే? చూస్తానండి. కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాడు ప్రతి విధవా సినిమా చూస్తాడు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ కృష్ణా జిల్లా నుంచి నీళ్ళు ఎట్లాంటే కానీ ఏ విధమైన సినిమా చూస్తాడు. స్టార్ట్ ఫ్రమ్ పొలిటీషియన్ టు ది సైంటిస్ట్ ఆర్ డాక్టర్. ఓకే. వెస్ట్ ఈస్ట్లోనేమో నటులు వస్తారు, కృష్ణా జిల్లాలో చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, కొట్లాడుకునే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు సినిమా. సరే, ఈ 4 decades ప్రాక్టీస్లో మీ సర్జికల్ స్కిల్ సార్ మీరు ఎట్లా పెంచుకుంటూ వచ్చారు? కొత్త ఎప్పుడెప్పుడు ఛాలెంజెస్ వస్తుంటాయి, టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది, అండ్ ఎక్విప్మెంట్ మోడర్న్ అవుతుంది. మీరు యాక్చువల్గా ప్రతి వైద్యుడు జీవితం మొత్తం చదవాలి, ఇంకా అది ఆపటం అనేది ఉండదు. ఆపటం అనేది మనం వైద్య వృత్తి కంటిన్యూషన్ అయినంతకాలం చదువుతూ ఉండాలి. అది నెంబర్ 1. నెంబర్ 2, మనం నూతన విధానాలని చూసి కానీ, ఇప్పుడు వర్క్షాప్స్ అనేవి జరుగుతున్నాయి, అవి వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ టెక్నాలజీలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది పూర్వంకి ఇప్పటికీ. అంటే మ్యాక్సిమం ఇంప్రూవ్మెంటు గత 25 నుంచి 26 సంవత్సరాల్లో వచ్చింది. అంతకుముందు నేను చదువుకునేటప్పుడు గుంటూరులో డయాథెరమీ అనే మిషన్ కూడా ఉండేది కాదు. అంటే పాపం చేతులతోనే నాట్లు. అప్పుడు ఏంటంటే సర్జన్ స్కిల్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది సర్జన్ స్కిల్. ఇప్పుడు గ్యాడ్జెట్స్ ప్లస్ సర్జన్ స్కిల్. అంటే అల్టిమేట్గా సర్జన్ స్కిల్ అనేది కూడా ఇంపార్టెంట్, కానీ గ్యాడ్జెట్స్ యూజ్ అనేది సర్జన్ స్కిల్ కాంపనెంట్ని తగ్గించగలిగింది. పూర్వం ఏంటంటే అల్టిమేట్గా ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది సర్జన్ స్కిల్. ఇప్పుడు గ్యాడ్జెట్స్ ప్లస్ సర్జన్ స్కిల్ మంచి రెస్పాన్స్ అనేది చూస్తున్నాం అనమాట. అది నెంబర్ 2. కానీ అల్టిమేట్గా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, సర్జికల్ ప్రిన్సిపల్ అనేది ఎప్పుడూ ఒకటే. దాన్ని ఒకటి చెప్తాం, ప్రైమమ్ నాన్ నాసిరే అని. అంటే డోంట్ హార్మ్ ఎనీ పేషెంట్ విత్ యువర్ ట్రీట్మెంట్. అంటే అది ఫండమెంటల్ థింగ్. సెకండ్ నేను అనుకునేది ఏంటంటే, ది సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సర్జన్ షుడ్ నో వెన్ నాట్ టు కట్. వెన్ టు కట్ అనేది అందరూ చెప్పగలరు. కటింగ్ అనేది మన నైఫో, రోబోనో, ల్యాపో ఏదైనా కటింగే. కటింగ్ లేని టెక్నాలజీ అంటూ లేదు. చేతితో కట్ చేసే బదులు రోబోతో కట్ చేస్తారు, చేతితో కట్ చేసే బదులు ల్యాప్రోస్కోపీతో కట్ చేస్తారు. సో కట్ చేసే ముందు మనం లిమిటేషన్స్ అనేది నేర్చుకోవాలి. తర్వాత డ్యూరింగ్ ప్రొసీజర్ ఏమైనా కాంప్లికేషన్ వస్తే మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా బయటపడాలి అనేది దీన్ని ఎగ్జిట్ ప్లాన్ అంటారు. ఇప్పుడు కార్పొరేట్ కల్చర్లో ఎగ్జిట్ ప్లాన్ అంటారు. ఈ ఎగ్జిట్ ప్లాన్ అనేది నేర్చుకోకపోతే చాలా వరకు మనం అభిమన్యుడిలాగా అయిపోతాం. ఎంట్రీ ప్లాన్ ఉంటుంది కానీ ఎగ్జిట్ ప్లాన్ ఉండదు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సర్జికల్ ప్రాక్టీస్లో. సరే, కొత్తగా అంటే ఈ ప్రొఫెషన్లోకి వచ్చే ఈ జనరేషన్కి
ఇప్పుడు ఈ హాస్పిటల్స్ వైద్య వృత్తి అనేది కొంత సందిగ్ధంలో ఉంది, ఒక సందశలో ఉంది. కమర్షియలైజేషన్ ఒకవైపు, వీళ్ళు ఏదో చేద్దామని వస్తారు. ఇలాంటి పీరియడ్లో వీళ్ళు ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో అయితే బాగుంటుంది? అంటే పూర్తిగా వైద్య విద్యని మనం బాగా యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది. మేము రాసిన ఎంట్రన్స్ రాసినప్పుడు కంబైన్డ్ స్టేట్లో మొత్తం 500 సీట్లు ఉండేవి. ఇప్పుడు 50,000 సీట్ల నుంచి ఇంకా పెరిగి ఉండొచ్చు, అంతవరకు పెరిగిపోతూ ఉంది సీట్ల సంఖ్య. పెరిగిన కొద్ది ఏంటంటే డాక్టర్ల అవైలబిలిటీ రేషియో పెరుగుతుంది. డెఫినెట్గా అది మనం హర్షించదగ్గ పరిణామం. ఇంతకుముందు తీసుకుంటే ఎంఎన్జే క్యాన్సర్ తప్ప వేరే లేనప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక క్యాన్సర్ సెంటర్ వచ్చిన రోజున అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడికి రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వచ్చిన వాళ్ళ గురించి ఆలోచించకుండా మన రాని వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళ దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలనేది. దానికి ఏంటంటే అవైలబిలిటీ డీసెంట్రలైజేషన్ చేసిన రోజున మనం ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి మనం మెరుగైన సేవ, ఇప్పుడు డెఫినెట్గా కొద్దిగా గొప్ప సేవ దొరుకుతుంది డిస్ట్రిక్ట్స్లో కూడా, వాళ్ళకి మెరుగైన సేవ అందించగలుగుతాం అన్నమాట. ఈ ఎక్కువ మెడికల్ స్టూడెంట్స్ రావటం వలన చాలామంది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ పడిపోతుంది అంటున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కంటే అట్లీస్ట్ ఒకటి దొరికాడు కదా, వాడినే మనం ఎడ్యుకేట్ చేయాలి. అంటే కొత్తగా పాస్ అయిన వైద్యుల్ని అక్కడితో వదలకుండా, అరే బాబు మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయండి, వీళ్ళని బేసిక్స్ ఇది నేర్చుకోండి. మనకి ల్యాకింగ్ ఏంటంటే మన 2 రాష్ట్రాలు ఏంటి, ఇండియా మొత్తం కూడా ప్రైమరీ ఫిజిషియన్ అంటూ లేడు. అంటే ఈరోజు జ్వరం వచ్చింది, మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? స్పెషలిస్ట్ దగ్గరికి పోతున్నారు. చెస్ట్ పెయిన్ వచ్చింది, కార్డియాలజిస్ట్ దగ్గరికి పోతున్నారు. అట్లా కాకుండా ఒక ప్రైమరీ ఫిజిషియన్, వాడు ఆ డాక్టర్ గారు అన్నీ చూడగలగాలి. అంటే తను తలనొప్పి నుంచి కాళ్ళ నొప్పి వరకు ముందు చూసుకొని, బాబు నీకు ఇది ఉంది, ఈ వైద్యం చేయించుకో, ఇది నేనే వైద్యం చేస్తాను, నీకు పర్వాలేదు, తగ్గిపోద్ది. అలా చేయటం వలన ఏమవుద్దంటే చాలా వరకు ఈ ఖర్చులు తగ్గిపోతాయి. ఇప్పుడు ఏంటి, రాగానే తలకాయ నొప్పి అనగానే ఎంఆర్ఐ తీసేసుకో. అది పేషెంట్ మీద చేయకుండా నువ్వు ఎంఆర్ఐ తీయటం అనేది అసలు ఎందుకు కారణం అనేది ఇవన్నీ చూసుకుని, దీస్ ఆర్ ఆల్ డిఫెన్సివ్ ప్రాక్టీస్ బేస్డ్ ఆన్ వెస్టర్న్ సిస్టమ్. అంటే మనం నిందించకూడదు, వెస్టర్న్ సిస్టమ్ని మనం కాపీ కొడుతున్నాం ఈ రోజున. దానికి కాపీ కొట్టకపోతే పేషెంట్ అడగొచ్చు మిమ్మల్ని, ఎందుకు చేయలేదు నువ్వు నాకు ఎంఆర్ఐ అని అడుగుతారు డెఫినెట్గా. అందుకని ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషను, అడిక్వేట్ హిస్టరీ తీసుకుని అవసరం వస్తే ఇన్వెస్టిగేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ క్లినికల్ ఎగ్జామినేషన్ విచ్ కెనాట్ రిప్లేస్ ది క్లినికల్ ఎగ్జామినేషన్. ఇదన్నమాట. దీనికి వైద్యుడిని బ్లేమ్ పట్టడం అనేది తప్పు, సిస్టంలోనే బ్లేమ్ ఉంది. ఎందుకంటే చాలా వరకు ప్రజలు సగం తెలుసుకొని గూగుల్ కొట్టి ఎంఆర్ఐ చేసి తెగాని తెలియదన్న రోజుల్లో న్యాచురల్గా వైద్యుడు కూడా రాయికి తప్పదు, ఎంఆర్ఐ వైద్యుడు కూడా రాయికి తప్పదు అనమాట. ఇది సిస్టంలో ఉన్న చేంజ్. కాకపోతే మన వైద్యులకి అందరికీ, కొత్తగా వచ్చే వైద్యులందరికీ చెప్పాల్సింది ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్ ఇంపార్టెన్స్, వాళ్ళని ఎలా మనం హ్యాండిల్ చేయాలి, ఈ పేషెంట్ అప్రోచ్. అంటే 3 ఉంటాయండి దీనికి. టెక్నికల్ స్కిల్ అంటే నేర్చుకునేది, అది గురువు దగ్గర నుంచి నేర్చుకుంటాం. సైంటిఫిక్ నాలెడ్జ్, పుస్తకాలు చదివి అది ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలా. థర్డ్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హ్యూమన్ అండర్స్టాండింగ్. హ్యూమన్ అండర్స్టాండింగ్ అంటే ఎదుటి మనిషిని గురించి అర్థం చేసుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 కనుక మనం ఇన్కల్కేట్ చేస్తే ఇండియన్ మెడికల్ ప్రాక్టీస్ మన వాళ్ళ స్కిల్స్ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ఉన్నాయి. స్కిల్స్ ఏంటి, ఇంటెలిజెన్స్ ఏంటి, ఇండియన్స్ మన వాళ్ళు నో వే ఇన్ఫీరియర్ టు ఎనీ ఆఫ్ ది వెస్టర్న్ రేస్. దే ఆర్ ఫార్ బెటర్ దెన్ ఎనీ ఆఫ్ ది వెస్టర్న్ డాక్టర్స్. స్కిల్స్ ఏంటి, నాలెడ్జ్ కూడా. కాకపోతే ఆ వెస్టర్న్ డాక్టర్ ఒకటే చూసుకుంటాడు, వేలు స్పెషలిస్ట్, గోర్ స్పెషలిస్ట్ ఉంటాడు కాబట్టి వాడు అదే పని చేస్తాడు కాబట్టి వాడికి కొద్దిగా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కానీ మన వాళ్ళకి ఓవరాల్గా బెటర్ దాన్ ఎనీ ఆఫ్ ది వెస్టర్న్ డాక్టర్స్. మీ జర్నీ 40 years జర్నీ గురించి కూడా చాలా విషయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.